సో యా అసలు ఆయన మొదలుపెట్టినప్పుడు నేను ఏం ఏం చెప్తున్నారు అని అనుకున్నా. పోకిరి మాదిరి ట్విస్ట్ ఇచ్చారు సార్ మీరు. దాని తర్వాత మామూలు టర్న్ కాదు, అదైతే క్రేజీ. అండ్ ఎస్, నిజంగా కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారండి. జనరల్లీ ఇప్పటి వరకు మాకు వైడ్ క్లోజప్ ఇలాంటివి తెలుసు, బట్ ఈ సినిమా షూట్ చేసేటప్పుడు అభిలాష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కెమెరాస్ ఎక్కడ పెట్టి షూట్ చేశారు? యువరాజ్ గారు అసలు యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్, యాక్టర్స్, ఎవ్రీబడి డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అందుకని ఒక క్రేజీ ప్రాజెక్ట్ని మనం చూసినట్టు అనిపించింది. బైకర్ థియేటర్లో రాక్ చేస్తుంది, రాకర్ లాగా. అండ్ డెఫినెట్లీ ఒక మంచి సినిమా, ఇలాంటి టెక్నికల్ వాల్యూస్ సినిమా ఉండాలంటే ఇది ఒక గోల్డ్ లాకర్ అని చెప్పాలన్నమాట. రైమింగ్లో ఏదో ట్రై చేసా, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నా జర్నలిస్ట్ నుంచి రవి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఈ సినిమా గురించి మాట్లాడతారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు, వెల్కమ్ అండి. స్టేజ్ మీద కాదు, జస్ట్ వెన్యూలోకి వెల్కమ్ చెప్తున్నాం మేము మీకు. సో కంగ్రాట్స్ టు ద టీమ్. ఫస్ట్ అంటే ఒక సినిమా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అంటే చాలా ఉన్నాయి. ఏముంటుంది మోటోక్రాస్ అన్నారు చాలామంది, మీరు సినిమాలో చెప్పిన డౌటే. మోటోక్రాస్ ఏముంటుంది, బైక్ రేసింగ్ సినిమాలో చెప్పినట్టే వాల్యూ ఉండదు, ఎవరు చూస్తారని. నేను చాలామందికి దీన్ని మీకు ఒకటే ఆన్సర్ ఇచ్చా. సై సినిమా తీసినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో రగ్బీ గేమ్. ఆ రగ్బీ గురించి ఎవరికి తెలియదు, రాజమౌళి గారు చెప్పి తీసుకొస్తే దాని గురించి తెలిసింది. సో మోటోక్రాస్ అనేది తక్కువగా చూసేదేం కాదు. అండ్ మీరు ఇచ్చిన ఆ స్టంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ రియల్లీ అమేజింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఫాదర్ సన్ బాండింగ్ అండ్ ఫాదర్ అండ్ సన్ అండ్ గ్రాండ్ ఫాదర్ బాండింగ్ అనేది చాలా బాగా డీల్ చేశారు. అండ్ ఓవర్లా సినిమాలో మీరు తీసుకున్న స్టంట్సే కాకుండా ఎమోషన్స్ కూడా కంప్లీట్లీ ఎమోషనల్ రైడ్ లాగా, ఒక నాట్ ఓన్లీ మోటోక్రాస్ రైడ్, ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ ఫిలిం అనేలాగా. అండ్ రాజశేఖర్ గారు రియల్లీ యువర్ కమ్బ్యాక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సార్. సో ద క్యారెక్టర్ యూ పర్ఫార్మ్డ్ రియల్లీ అట్రాక్టెడ్ టు ద పీపుల్. అండ్ శర్వా గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. సో అలాంటి స్టంట్స్ చేస్తూ ఈ జనరేషన్ హీరోస్ మోస్ట్లీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు డేర్ చేయరు, ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేయరు అనేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనం చేయగలము, ఇంతకంటే హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్స్ మనము తీయగలము అని చూపించారు విత్ దిస్ ఫిల్మ్. సో కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ రియల్లీ గుడ్ విచ్ యూ చూస్. సార్ మీకు ఫాదర్ బాండింగ్ ఏంటి సార్? మా నాన్న సూపర్ హీరో అండి ఇది. అండ్ నెంబర్ 17కి రీజన్ ఏంటి అనేది కూడా ఒకటి వీ వాంటెడ్ టు నో, బికాస్ 17 నెంబర్ అనే దానికి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాం బిహైండ్ ద థింగ్. సో అదేంటి అనేది ఒకటి చెప్పాలి. అండ్ రియల్లీ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ మాళవిక గారు, ద పర్ఫార్మెన్స్ యూ గేవ్ యాజ్ అ మదర్ అంటే ఒక హస్బెండ్ ఆ సన్ బాండింగ్ దాన్ని చూపిస్తూ. సో లిటరల్లీ ఎవ్రీ వన్ ఇన్ ద స్క్రిప్ట్ ఆర్ కంప్లీట్లీ, ఫిలిం ఆర్ కంప్లీట్లీ అప్ టు ద మార్క్. హూ కాంట్ అంటే మన ఇండస్ట్రీ వాళ్ళు చేయలేరు అన్నదానికి. అండ్ అన్వర్ రోల్లో మీరైతే సూపర్ సార్. సో రియల్లీ హార్ట్ ఫెల్ట్, అంటే బయటకు వచ్చినప్పుడే నిజంగా ఇందాక హోస్ట్ చెప్పినట్టుగా వీ ఫెల్ట్ లైక్ నైట్ అంతా అది తిరుగుతూనే ఉంది, ఆ సౌండ్స్ అన్నీ కూడా. విఎఫ్ఎక్స్ కానీ ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీ డీటెయిల్ ఫీల్ అయ్యాము మేము. సో అలా తీసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చి మీరు ఎలా ఫీల్ అయ్యారు?